సర్కార్ బడులకు ఫ్రీ కరెంట్ ఇవాళ జీవో సైతం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులందరికీ కూడా రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు అనుకుని అవార్డులు పొందినటువంటి వారందరికీ కూడా అభినందనలు బిల్టీవీ తరఫు నుంచి. అయితే ఈ సందర్భంగా ఫ్రీ కరెంట్ ప్రభుత్వ పాఠశాలకు అన్నిటి కూడా ఫ్రీ కరెంటు ఇప్పటి నుండి కంప్యూటర్లతోటే సాంకేతిక పరమైనటువంటి విద్యను కూడా అందించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఎవరికి బోధించాలన్నా సాంకేతిక పరమైనటువంటి అంశాలు సాంకేతిక పరంగానే అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కరెంటు ప్రతి పాఠశాలకు ఇస్తూ ఫ్రీ కరెంటును ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని 27,862 విద్యా సంస్థలకు వర్తింపు. త్వరలో 6,000 పోస్టులతో మరో డిఎస్సి. గురు బ్రహ్మోత్సవాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక 6,000 పోస్టులతో మరో డిఎస్సి కూడా వేయడానికి సిద్ధమవుతుంది. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. డిఎస్సి కోసం ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక డిఎస్సి పరీక్షలు పూర్తయ్యాయి, ఫలితాలు అయితే రాలేదు. మరో 6,000 మెగా డిఎస్సిని కూడా వేయడానికి 6,000 పోస్టులతో డిఎస్సిని కూడా ఏర్పరుస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం పేర్కొంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురైంది అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీవోను సైతం విడుదల చేశామని చెప్పారు. ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో విద్యా గురువుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా విధానంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కొంతమంది వ్యతిరేకించే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులు మాత్రం స్వాగతించారని బట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ పాలనలో పాఠశాలలో శానిటేషన్ ప్రక్రియ జరగలేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 120 కోట్లతో శానిటేషన్ పనులు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం చదువుకు చేసే పనికి పొంతన లేకుండా పోతున్నదని, పరిశ్రమలకు పనికొచ్చే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. అందుకే ప్రభుత్వ స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. 63 ఐటీఐ సెంటర్లను ఏఐ సెంటర్లుగా మార్చబోతున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి టీచర్లకు గుర్తించే ఆలోచించామని 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. 11,062 మంది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలో మరో 6,000 పోస్టులకు డిఎస్సిని ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాస్తవానికి గురు పూజోత్సవ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అది భారతదేశ వ్యాప్తంగా కూడా అయినాయి. ఏ గ్రామంలో ఏ ప్రభుత్వ పాఠశాల కూడా సక్రమంగా నడవట్లేదు అనడానికి కొంత చింతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్య పేదలకు అత్యవసరమైనటువంటి విద్య ఇప్పుడు ఎంతో నిత్యవసరమైంది. విద్య లేనిది ఏ పని కూడా చేయలేని పరిస్థితి. విద్య అనేది ఎంతో అవసరం ప్రతి పేదవానికి. కానీ ఈ విద్య పేదవానికి అందని ద్రాక్షగా మారింది. కార్పొరేట్ రంగాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థలు వ్యాపార కేంద్రంగా ఈ విద్యా విధానము నడుస్తా ఉంది రాష్ట్రంలో. ఈ ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు పన్నంగా ఈ విద్యా వ్యవస్థలను పన్నం పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి అవరోధం ఏర్పడుతుంది. సమాజము పూర్తిగా ప్రైవేటు పరంగా ఒక ఆర్థిక మూలంగానే మారడానికి ప్రధాన కారణం కూడా ఈ విద్యా వ్యవస్థలు ప్రైవేటీకరణ కావడం. ప్రైవేటీకరణలో కూడా ఈ కార్పొరేట్ శక్తులు ఎక్కువగా వచ్చి రాజకీయ ప్రాబల్యంతో పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. విద్యా బోధనలోను కూడా ఒక మనసులాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విద్యా విధానంలో ఉంది. ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్చి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అధిక నిధులు కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయానికి ఎంత అవసరము ఈ చదువు కూడా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అంత అవసరము. ఇప్పుడు పేదలు చదువుల కోసమే పట్టణాలకు వెళ్తా ఉన్నారు. పల్లెలు వెలవెలబోతా ఉన్నాయి. పల్లెల్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పాఠశాలలుగా తయారు కావడము. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కువయ్యారు.
చదువుకోవడానికి బడికి వస్తున్నటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ప్రధాన కారణం మౌలిక వసతులు ప్రభుత్వాలు శ్రద్ధ వహించకపోవడం, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ విజృంభిస్తుండడం, కార్పొరేట్ సంస్థలు ప్రజలను విద్యా పేరుతో పీడిస్తున్నటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వారిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో.